హాయ్ ఫ్రెండ్స్, మొత్తం దీని మెజర్మెంట్స్ కూడా చెప్తాను. ఈస్ట్ ఫేసింగ్ అండి, 212 స్క్వేర్ యార్డ్స్, 3 BHK, 3 బెడ్రూమ్లకి 3 అటాచ్డ్ బాత్రూమ్స్ ఇచ్చారండి. ఆ బెడ్రూమ్స్ 3 కూడా ఎక్స్ప్లోర్ చేస్తాను. ఇది ఫేసింగ్ వచ్చి మీకు అంత 36, ఫేసింగ్ 36 అండి, లోతు 53, టోటల్గా 212 గదులు, 36 × 53 సైజు గల ఈ మొత్తం ఈ హౌస్ 212 గజాలండి. ఈ 212 గజాలు 3 BHK కన్స్ట్రక్షన్ అండి. ఫస్ట్ మనం ఈ హాల్ మొత్తం కూడా చూసాం కదా. అండ్ ఫస్ట్ కిచెన్ చూద్దాము పదండి. కిచెన్ ఎంట్రన్స్లో చూసారా, ఇది ఒక బోర్డు మీకు దూరం నుంచి చూస్తే కనిపిస్తుంది. అది ఆ బోర్డు ఒక ఫ్లవర్ మీద వాళ్తున్నట్టుగా CNC లేత్ కటింగ్ మిషన్ మీద అది చేశారండి. చాలా నీట్గా, చాలా యూనిక్గా ఉంది చూడండి డిజైన్. ఎంట్రన్స్ అనమాట కిచెన్లోకి, అంటే పార్టీషను హాల్కి కిచెన్కి పార్టీషన్ చేశారండి. ఇది హాల్కి కిచెన్కి. అది ఎలా పార్టీషన్ చేశారు అంటే, ఇప్పుడు డైనింగ్ కమ్ ఓపెన్ కిచెన్ ఇచ్చారు కదా, అండ్ ఇందులోనే కిచెన్లోనే ఇంక్లూడ్ ఈశాన్య మూలన మనకి దేవుడి గది వచ్చింది. అది దేవుడి గది, పైన కబోర్డు మొత్తం అన్నీ ఇచ్చారు చూడండి. లైట్, ఒక వెంటిలేషన్కి కిటికీ కూడా ఇచ్చారు. అంతా వాస్తు ప్రకారంగానే వాస్తుగానే కట్టారండి. ఇది మొత్తం కూడా కింద ఈశాన్యంలో గ్రైనైట్ బల్ల కూడా ఇచ్చారు. ఈస్ట్కి చూపిస్తా. ఇది కిచెన్ చూడండి, మాడ్యులర్ కిచెన్, 2 కలర్, స్నఫ్ కలర్, వైట్ కలర్ కాంబినేషన్లో మీకు మొత్తం కూడా ఇవన్నీ కూడా చేశారు. స్నఫ్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో మీకు ఇవి చేశారు. చూసారా, స్టీల్ సింక్ ఇచ్చారు, SS మోడలు. ఇక్కడ పైప్స్ ఇవి ఇంకా 2-3 డేస్ వర్క్ ఉంది. చిన్ని వర్క్సే, బాత్రూమ్స్లో చిన్నవి అవి అలాంటివి చేయాల్సినవి ఉన్నాయి. మొత్తం వర్క్ అయితే మాత్రం కబోర్డ్ వర్క్ మొత్తం ఫినిష్ అయిపోయింది. ఇక మాడ్యులర్ కిచెన్ చూడండి. బాస్కెట్ చూసారా, స్టెయిన్లెస్ స్టీల్ నెంబర్ 1 బాస్కెట్. పైన స్పూన్స్ అవి పెట్టుకోవడానికి, ఇప్పుడు కంచాలు అవి, తర్వాత ప్లేట్స్ వగైరా ఇవన్నీ పెట్టుకోవడానికి అది ఉంటుంది. తర్వాత సింక్కి డస్ట్బిన్ కానీ లోపలికి వాటర్ వెళ్ళే ఏరియా. అండ్ ఇక్కడ గ్యాస్ స్తంభం,
ఇది ఇంకోండి ఇది గ్యాస్ బండ పట్టేది ఏరియా కొంచెం హైట్గా ఇచ్చారు. మీరు ఇవన్నీ యూటిలిటీస్ కీప్ చేసుకునేవి, ఇవన్నీ కూడా గ్రాసరీస్ పెట్టుకునేవి. ఒకసారి మీరు చూసినట్లయితే ఇదైతే కూడా వాటర్ ప్రూఫ్ బోర్డ్ అండి. ఇది కూడా MDF వాటర్ ప్రూఫ్ బోర్డు అంటారు దీన్ని. స్ట్రాంగ్గా చేశారండి. మామూలుగా వాటర్ ప్రూఫ్ కాకుండా మామూలుగా చేసేస్తారు కబోర్డ్స్. కిచెన్లో మనం ఎక్కువ వాటర్ యూసేజ్ ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలన్న ఉద్దేశంతో, ఎక్కువ కాలం మన్నిక చెందాలన్న ఉద్దేశంతో ఈ కబోర్డ్స్ MDF వాటర్ ప్రూఫ్ కబోర్డ్స్ కన్స్ట్రక్ట్ చేయడం జరిగిందండి. ఇందులో మీకు ఇక్కడ ఇదంతా డైనింగ్. అండ్ నెక్స్ట్ మరోవర్ ఇక్కడ చూడండి, సందు ఇచ్చాడండి. ఇది తక్కువ, వెనకాల ఒక 2 అడుగులు స్టెప్ ఇది ఇచ్చాడండి సెట్ బ్యాక్స్. అంటే వెంటిలేషన్ కోసం వాస్తుపరంగా ఇక్కడ గుమ్మం ఉండాలని నార్త్లో ఇచ్చారు, సౌత్లో. అండ్ ఇక ఇవి గ్రాసరీ అంటే పచ్చళ్ళు మీరు ఏమైనా పెట్టుకోవడానికి ఇక్కడ డైనింగ్ టేబుల్ వేసుకుంటారు కదా, దానికి సంబంధించి ఇచ్చాడు. కిందన కూడా ఇక్కడ ఓవెన్ మీకు నచ్చినట్టు మీ కొనుక్కునే వాళ్ళు అమర్చుకునే విధంగా పెట్టారు. తర్వాత ఇది చూశారు కదండి దేవుడి గది. ఇదంతా హాలు. ఇప్పుడు నెక్స్ట్ మొత్తం హాలు, బయట పోర్టుకో ఇదంతా ఎక్స్ప్లోర్ చేశాను. బెడ్రూమ్కి వెళ్దామండి. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. అండ్ చిల్డ్రన్ బెడ్రూమ్ చెప్పాను కదండి, ప్రతి దానికి ప్రతి బార్డర్కి గుమ్మాలకి అన్నింటికి కూడా గ్రానైట్ ఇచ్చారు. ఇది చూడండి, గ్రానైట్ కూడా ఇందులో మామూలు గరుగ్గా ఉండే గ్రానైట్ అయితే కాస్ట్ తక్కువ ఉంటుంది. ఇది ఫినిషింగ్ ఎక్కువ ఉన్న గ్రానైట్ కాబట్టి కాస్ట్లీగానే కన్స్ట్రక్షన్ చేశారు. అండ్ హాల్లో ఈ డిజైన్ చూసారా, చాలా నీట్గా ఉంది. ఫస్ట్ రెడ్ కలర్ ఆరెంజ్ కలర్ పెయింటింగ్ వేసేసి దాని మీద గోల్డ్ రఫింగ్ ఇచ్చారు. ఇది ఒక మోడల్ అనమాట. డిఫరెంట్ టైప్ ఆఫ్ మోడల్స్ అనమాట అండి. అండ్ నెక్స్ట్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఫస్ట్ వచ్చాం కాబట్టి చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తాను. ఇది చిల్డ్రన్స్ బెడ్రూము, అటాచ్డ్ బాత్రూము, కబోర్డ్స్ అండ్ గ్రానైట్ ఫ్రేము అండ్ UPVC మోడల్. రూమ్ సైజ్ వచ్చేవాడికి మీకు చిల్డ్రన్ రూమ్స్ వచ్చేటప్పటికి మీకు 11x11 వస్తుందండి. ఈ రూమ్ సైజు 11x11 అంటే చిల్డ్రన్ బెడ్రూమ్ కాబట్టి చిన్నదండి. మీకు పెద్ద బెడ్రూమ్స్ కూడా ఉన్నాయి, ఆ సైజులు కూడా కావాలంటే 14x13.5 మాస్టర్ బెడ్రూము. 212 గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారు కాబట్టి మీకు పెద్ద రూమ్స్ వచ్చి 3 BHK వచ్చింది. పెద్ద ఇల్లు అండి. అంటే కొంచెం పెద్ద ఫ్యామిలీ ఉన్నవాళ్ళు, ఏజ్డ్ రిటైర్డ్ పర్సన్స్ ఇద్దరు ఉండి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ పిల్లలు ఉన్న వాళ్ళకి హౌస్ అయితే నెంబర్ 1 ఉంటుంది. ఇది కన్స్ట్రక్షన్ చేసి కంప్లీట్ అయ్యి 2.5 months అవుతుంది. రాయుడిపాలెం అండి. ఇది సెంటర్ రోడ్డుకి దగ్గర. బాగా మీకు కావాల్సిన వారు ఎవరైనా ఉంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ చూసారా, ఇది మాస్టర్ బెడ్రూమ్ ఎంత పెద్ద ఉందో సైజు. మీకు ఈ మాస్టర్ బెడ్రూమ్ సైజు 14x13.5. ఇది పొడవు 14, వెడల్పు 13.5. చూసారా, 6x6 బెడ్ వేసుకున్నా కూడా మీకు ఇంకా బోల్డ్ ప్లేస్ ఉంటుంది విత్ అటాచ్డ్ బాత్రూమ్. ఇంకా బాత్రూంలో సూట్స్ కమోడ్స్ అవి పెట్టాల్సి ఉన్నాయి. ఎందుకు పెట్టలేదంటే ఆర్డర్ బుక్ అయిపోయిన తర్వాత పెడతారండి. ఎందుకంటే ఇల్లు చూసుకోవడానికి ప్రతిసారి చాలామంది వస్తారు కాబట్టి పాడైపోతాయనే ఉద్దేశంతో వాళ్ళు వేయలేదు. మీరు ఓకే చేసుకున్నారనుకోండి, వెంటనే 2 daysలో ఈ వర్క్ అంతా అయిపోతుంది. అండ్ చూసారా ఈ కబోర్డు, చూడండి ఈ కబోర్డ్స్ ఈ ఫినిషింగ్ కాదండి, ఇది మ్యాట్ ఫినిషింగ్. మంచి MDF వాటర్ ప్రూఫ్లోనే మ్యాట్ ఫినిషింగ్ ఇచ్చారు. చూసారా, బీరువా టైప్. ఓకే, ఇలా. అండ్ నెక్స్ట్ ఇలా. అండ్ నెక్స్ట్ ఇది దీనికి ఫిక్సింగ్ బయటకు ఉండిపోకుండా లోపల మ్యాగ్నెటిక్ స్ట్రిప్స్ కూడా ఇచ్చారు. మీకు అలా ఉండిపోద్ది అన్నమాట. అంతే. ఓకే అండి. నెక్స్ట్ మనం గెస్ట్ బెడ్రూమ్ కూడా చూసేద్దాం. థర్డ్ బెడ్రూము ఇదిగోండి, ఇది థర్డ్ బెడ్రూమ్. సేమ్ ఎలాగే ఉంటుందండి. ఇది కూడా సైజు వచ్చి మీకు థర్డ్ బెడ్రూమ్ సైజు వచ్చేవాడికి మీకు 14x11 అండి. 14x11 సైజు అండి. ఇది చిన్న సైజు కొంచెం. అంటే వాస్తుపరంగా బెడ్రూమ్కి ఒక అడుగు తగ్గించి పెడతారండి. 6x6 బెడ్ వేసుకున్నా సరే మీకు బాగానే ఉంటుంది. విత్ బాత్రూమ్ అటాచ్డ్ ఇచ్చారు. అంతా బాగుంది. పెయింటింగ్ కూడా లైట్ లెమన్ ఎల్లో ఇచ్చి పైన లైట్ గ్రీన్ కలర్ ఇచ్చారు. సింపుల్గా ఉన్నది. దీనికి కబోర్డ్స్ కూడా మనం మెయిన్ బెడ్రూమ్లో ఎలా చూసామో అలాగే కబోర్డ్స్, పైన ర్యాక్స్. అంటే మీరు ఏ వస్తువు పెట్టుకున్నా ఇంట్లోనే బయటికి చిందరవందరగా కనబడదండి. మెయిన్ స్విచ్చెస్ చూసారా, స్విచ్చెస్ ఇవన్నీ కూడా బ్రాండెడ్ అండి. గోల్డ్ మెడల్ స్విచ్చెస్ వాడారు. అండ్ కంపెనీ డోర్స్
ఇవన్నీ డోర్స్ చేసినవి కాదండి, రెడీమేడే. నెంబర్ 1 డోర్ ఒకటి వచ్చి మీకు ఇంచుమించు 8,000 అలా పడుతుందండి. కాస్ట్లీ డోర్సేనండి, ఇంపోర్టెడ్. నెక్స్ట్ ఒకసారి ఫైనల్గా మొత్తం దీని గురించి చెప్తాను. బయట కామన్గా అటాచ్డ్ బాత్రూమ్, కామన్ బాత్రూమ్ అనేది ఉంటుందండి. టాయిలెట్ మెట్ల కింద ఉంటుంది. అది ప్రతి బిల్డింగ్కి కన్స్ట్రక్షన్లో ఉంటుంది. పని మనిషి వాళ్ళు వచ్చినా, లేకపోతే పని వాళ్ళు ఏదైనా పని చేయడానికి వచ్చినా బయట యూజ్ చేసుకోవడానికి ఉంటుంది. అండ్ 3 బెడ్రూమ్లకి 3 బాత్రూమ్లు ఉండడం విశేషం అండి ఈ ఇంటికి. అందువల్ల ఒక గెస్ట్ బెడ్రూమ్ ఒకటి 11x14 చిన్నది వచ్చింది. మిగతా అన్నీ కూడా మంచి బెడ్రూమ్లే, పెద్దవే. ఓకే, నెక్స్ట్ మొత్తం ఫైనల్గా ఇంకొకసారి చెప్తానండి మీకు. టోటల్ దీని ప్రైసింగ్ ఇవన్నీ కూడా ఒకసారి చెప్తాను. ఈస్ట్ ఫేసింగ్ అండి 212 స్క్వేర్ యార్డ్స్, 3 BHK, 3 బెడ్రూమ్స్ విత్ అటాచ్డ్ అండి. అండ్ 14x13.5 మాస్టర్ బెడ్రూము. అండ్ సెకండ్ బెడ్రూమ్ వచ్చి 14x11, థర్డ్ బెడ్రూమ్ వచ్చి 11x11 సార్. అండ్ ఫేసింగ్ వచ్చి 36, లోతు వచ్చి 53. టోటల్ 212 స్క్వేర్ యార్డ్స్ గల ఈ 200 ఈస్ట్ ఫేసింగ్ హౌస్ మొత్తం మనకి కాస్ట్ వచ్చేవాడికి 1,05,00,000 చెప్తున్నారండి. నెగోషియేషన్ ఉందంటున్నారు. 212 గదులు ఈ ఏరియాలో కాస్ట్ వచ్చి మీకు 32,000 అలా ఉంది. కానీ వీళ్ళు పెట్టిన మెటీరియల్, వీళ్ళు పెట్టిన దీనికి బడ్జెట్ పరంగా ఎవరన్నా వీడియో చూసినట్టుగా ఎక్కువ అనుకుంటారు. కానీ కస్టమర్ ఓనర్ చెప్పిందే మనం చెప్తున్నాం, మనం చెప్పేది ఏం లేదు. ఎవరికన్నా వచ్చి చూసి నచ్చింది అనుకోండి, మీరు మాట్లాడుకోండి, ఓనరు మీరుని మాట్లాడుకుంటారు. మీకు మాటలు తగిన తర్వాత మాకు ఇవ్వాల్సిన పర్సంటేజ్ మాకు ఇస్తారు. అంతవరకునే ఛార్జ్ చేసేది అందరూ మార్కెట్లో 2% చేస్తారు, మేము ఓన్లీ 1% చేస్తున్నాము. దయచేసి గమనించండి. అది కూడా మేము అంత ఇవ్వలేమండి, ఇంత ఇస్తాం అనుకుంటే మేము కష్టపడేవాళ్ళు మీ ఇష్టం. మీరు అలా ఇస్తే మేము అలా తీసుకుంటాం, ఇబ్బంది అయితే పెట్టము. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.